హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. సంయు కారు ఎక్కగానే కళ్యాణ్ కారు వచ్చి అడ్డంగా ఆగింది. భాషా, కారు స్టార్ట్ చేయి, సైడ్ నుంచి తీసుకో అన్నది సంయు. భాషా కారు స్టార్ట్ చేయగానే కళ్యాణ్ కావాలని తన కారుని సంయు కారు ముందుకి తీసుకొస్తున్నాడు. సంయుకి ఇంకా కోపం వచ్చింది. భాషాతో కారుతో బయట వెయిట్ చేయి, నేను వస్తా అనేసి దిగుతుంటే హరి, మేడం నేను రావాలా అని అడిగాడు. ఏం అవసరం లేదు అనేసి కారు దిగింది. అప్పుడు కళ్యాణ్ కారుకి దారిచ్చాడు. వాళ్ళ కారు బయటికి వెళ్ళాక సంయు కోపంగా కళ్యాణ్ కారు వైపు వెళ్ళింది. కళ్యాణ్ కారు దిగి నవ్వుతూ సంయు దగ్గరికి వచ్చాడు. ఈలోపు సెక్యూరిటీ అతను వచ్చి కళ్యాణ్ని బయటకు తీసుకెళ్ళడానికి వచ్చాడు. సంయు అతనికి సైగ చేసి వెళ్ళమన్నది. కళ్యాణ్ విషయం చెప్పి 2 నిమిషాలలో వెళ్ళు, నాకు అర్జెంట్ పనులున్నాయి. నిన్న డైవర్స్ విషయమై జడ్జి గారిని కలిశావని అంకుల్ చెప్పారు. ఏమైందో కనుక్కుందామని వచ్చా. ఏమైతే నీకెందుకు? అసలు నీకెందుకు చెప్పాలి? నాకు కాక ఎవరికి చెప్తావు? తొందరగా డైవర్స్ వస్తేనేగా మన విషయం తేలేది. అంతే. సంయు ఫట్మని ఒక్కటిచ్చింది. కళ్యాణ్ కోపంగా చూస్తుంటే, నీ లిమిట్స్లో నువ్వుండు. సరే, ఏం జరిగిందో నీకు తెలియాలా? సంజయ్ కూడా నీకు ఫ్రెండేగా, వెళ్ళి అడుగు. ఓహో, నువ్వు గత 6 ఏళ్ళుగా తనతో మాట్లాడటం లేదుగా? అయినా పర్లేదు, నీకు దమ్ముంటే. అర్థమవుతోందా? నీకు దమ్ముంటే వెళ్ళి సంజయ్ని ఫేస్ చేయి అని అన్నది. కళ్యాణ్ మొహంలో కోపం పోయి కొద్దిగా భయం కనబడుతోంది. అది మన సంజయ్ అంటే, ఆ మాత్రం భయం ఉండాలి కదా. అది చూసిన సంయు, అంత ధైర్యమే ఉంటే ఎప్పుడో వెళ్ళేవాడివి. ఇప్పుడు చెప్తున్నా విను. నేను సంజయ్ దగ్గరకు వెళ్తున్నా, తప్పుకో అంటూ సంయు కోపంగా చూస్తూ వెళ్ళింది. కళ్యాణ్ వెంటనే మహేందర్కి కాల్ చేశాడు. ఆయన లిఫ్ట్ చేయలేదు. కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు. బట్ నో ఆన్సర్. సంయు వెళ్ళి కార్ ఎక్కి స్వాతి నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసింది. లొకేషన్ ఓపెన్ చేసి ఫోన్ భాషాకి ఇచ్చింది. తర్వాత హరి ఏవో ఫైల్స్ ఇస్తే చెక్ చేస్తోంది. మధ్యలో క్వశ్చన్స్ చేస్తూ కారు ఎటు వెళ్తుందో చూడటం లేదు. అయినా తనకు అది అలవాటే. ఒక 20 నిమిషాల తర్వాత కారు ఆగింది. వచ్చేసాం మేడం అని అన్నాడు భాష. సంయు ఫైల్స్ అన్నీ హరికిచ్చి కారు దిగి స్టన్ అయ్యింది. కారణం, ఏ ఇంట్లో అయితే సంజయ్ ఉండేవాడో, ఎక్కడైతే తమ మధుర జ్ఞాపకాలు కనుమరుగయ్యాయో, ఎక్కడైతే తనకి చేదు అనుభవం ఎదురైందో ఆ ఇల్లు. 2 నిమిషాలు అలాగే ఉండి తరువాత స్వాతికి కాల్ చేసింది. స్వాతి లిఫ్ట్ చేయగానే, నీకు బుద్ధుందా? హైదరాబాద్లో ఇంకే ఇల్లు లేనట్లు ఇక్కడ తీసుకున్నావు అంటూ అరిచేస్తుంది. స్వాతి కూల్గా, ఓ వచ్చావా, సరే పైకి రా అన్నది. ఇక్కడైతే నేను రాను. సంయు, రోడ్డు మీద నిల్చుని సీన్స్ చేయకు, ముందురా. సంయు పైకి వెళ్ళాక స్వాతిగాడి సంగతి చెప్తా అనుకుంటూ వెళ్ళింది. హరి భాష తన లగేజ్ తీస్తుంటే, నేను చెప్పే వరకు తేవద్దు, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను ఫోన్ చేస్తా అని చెప్పి పైకి వెళ్ళింది. ముందు సెల్లార్. తను కారు గిఫ్ట్గా ఇచ్చి సంజయ్ని సంతోషపెట్టడం. తరువాత లిఫ్ట్. తను ఏడుస్తూ కిందకి రావడం. లిఫ్ట్ నుంచి దిగి ఆ ఫ్లాట్లోకి వెళ్ళి బెల్ కొట్టింది. స్వాతి వచ్చి తీయగానే ఆ రోజు అదే హాల్లో సంజయ్ ప్రియా కిస్ చేసుకోవడం అన్నీ గుర్తొస్తున్నాయి. స్వాతిని గమనించకుండా అలాగే లోపలికి వెళ్ళింది. కిచెన్. తను వంట చేసి సంజయ్కి తినిపించడం. బెడ్రూమ్. తామిద్దరూ మధుర జ్ఞాపకం. కళ్ళలో నుండి జలజల రాలిన కన్నీళ్లు. స్వాతి అంతా గమనిస్తూనే ఉన్నది. 2 నిమిషాల తర్వాత సంయు స్వాతి దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు కావాలని ఈ ఫ్లాట్ తీసుకున్నావా? అసలు నీకు ఇప్పుడికిప్పుడు ఇది ఎలా దొరికింది? హలో మేడం, దొరికేదేంటి, ఇది నా ఇల్లు. సంయు ఆశ్చర్యంగా, నీదా అని నోరు తెరిచింది. అవును నాదే. నాకు తెలియకుండా నువ్వెప్పుడు కొన్నావే? ఎప్పుడో కొనలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు, కానీ ఇక్కడ ఎందుకు ఉండనన్నావో అది చెప్పు. నీకు తెలియదా, లేక తెలిసే అడుగుతున్నావా? తెలిసే అడుగుతున్నా. నువ్వు చెప్పే, ఎందుకు ఉండనన్నావు? నాకు ఇక్కడ అన్నీ చేదు జ్ఞాపకాలే, అందుకే. చా, మరి తీటి జ్ఞాపకాలు ఏమీ లేవా? నువ్వు ఆపింకా. చూడు సంయు, సేమ్ క్వశ్చన్ నీ మొగుడు కూడా అడుగుతాడు. నీకోసారి మీ ఆయనకోసారి ఎందుకు చెప్పటం? వాడు రాని చెప్తా. అవును, నీ లగేజ్ ఏది అని అడిగింది. కారులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, నీ తోకల్ని తెమ్మని చెప్పు. అంటే
ఈ 3 నెలలు ఇక్కడే ఉండాలని ఫిక్స్ చేసావా? అది తర్వాత ఆలోచిద్దాం. హీరో వచ్చే టైం అయింది. నీ లగేజ్ తెచ్చుకొని నీకెక్కడ కావాలంటే అక్కడ సర్దేసుకో. వాడు వస్తే నీకు ఆ ఛాన్స్ ఇవ్వడు. సంయు చేసేదేమీ లేక హరికి కాల్ చేసి లగేజ్ తెమ్మంది. సంయు లగేజ్ పైకి వచ్చాక కరెక్ట్గా అదే టైంకి మనోడు ఎంట్రీ ఇచ్చాడు. కారులో నుండి దిగి సేమ్ వాళ్ళ ఆవిడలాగే షాక్. వెంటనే స్వాతికి ఫోన్. స్వాతి ఫోన్ చూసి ఎంటర్ ద డ్రాగన్ అని నవ్వి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏరా ఎక్కడా? చూడు సీఏ పాప, నీ తెలివి ఆ పొట్టిదాని దగ్గర చూపించు, నా దగ్గర కాదు. ఓహో వచ్చేసావా? రా పైకి. ఏంటి వచ్చేది? నువ్వే రా కిందకి. 2 నిమిషాలే నీకు టైం. తప్పుతుందా అని ఫోన్ పెట్టేసి సంయుతో వాడు రమ్మంటున్నాడు, నేను వెళ్తున్నా అంటూ వెళ్ళబోయింది. ఏంటి? ఆయన గారు వస్తే నువ్వు వెళ్ళాలా? నన్నేమో పైకి రా అన్నావు, మీ ఫ్రెండ్ వస్తే మాత్రం ఓ ఎగేసుకుంటూ వెళ్తున్నావు అన్నది కోపంగా. అబ్బా నువ్వంటే గోల్డ్, అర్థం చేసుకుంటావు. కానీ వాడు ఉన్నాడే, కేర్ ఆఫ్ యాటిట్యూడ్లా తయారయ్యాడు నీ దెబ్బకు అని నోరు జారింది. ఏంటి నా వల్ల? మరి నేను మీ ఫ్రెండ్ వల్లే నా బేబీని పోగొట్టుకున్నా. స్వాతి ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. ఫ్రమ్ సంజయ్. ఒసే ప్లీజే, నీకు దండం పెడతానే, కావాలంటే వచ్చాక గొడవ పడదాం అంటూ పరిగెత్తింది. సంయు ఒక్కసారిగా నిట్టూరుస్తూ ఇల్లంతా గమనించింది. హాల్లో 60 ఇంచెస్ టీవీ, సోఫా సెట్, కిచెన్ అయితే మొత్తం ఫుల్ కబోర్డ్స్, ర్యాక్స్, టాపర్ వేర్ కిచెన్ సెట్స్. ఇల్లంతా మోడ్రన్ లుక్తో చాలా అంటే చాలా బాగుంది. బాల్కనీలోకి వెళ్ళింది. అక్కడ ఎన్ని జ్ఞాపకాలు సంజయ్తో. కొత్తగా చిన్న ఉయ్యాల 2 కూర్చోవడానికి, తనకెంతో ఇష్టమైన నైట్ క్వీన్, రకరకాల గులాబీలు. చాలా రోజుల తర్వాత మనసుకి ప్రశాంతంగా అనిపించింది. వెళ్ళి ఉయ్యాల్లో కూర్చుంది. కింద స్వాతిగడి పరిస్థితి చూద్దాం రండి. అప్పటికే సంజయ్ని అందరూ చూస్తూ వచ్చి సెల్ఫీలు అడుగుతుంటే మనోడు మళ్ళీ కారు ఎక్కేశాడు. స్వాతి ఫోన్ చేసి ఎక్కడా అని అడిగింది. కారు లోపల అని కట్ చేశాడు. స్వాతి వెళ్ళేసరికి మనోడు కోపంగా చూస్తున్నాడు. ఆ చూపేంట్రా బాబు, నువ్వెందుకే ఈ ఫ్లాట్ తీసుకున్నావు? కావాలనే కదా. హీ, అదేంటోరా, మీ ఆవిడ కూడా సేమ్ క్వశ్చన్, భలే అడుగుతారు ఇద్దరు ఒకే మాట అని నవ్వింది. స్వాతిని ఇంకా కోపంగానే చూస్తున్నాడు. సరే ఇప్పుడేంటి, వస్తున్నావా లేదా? నేను రాను. సరే అయితే నీ ఇష్టం. మీ ఆవిడ రావడం, మీ మెమొరీస్ని రీల్ చేసుకొని చూడటం అన్నీ అయ్యాయి. పొట్టి రాక్షసికి ఓకేనా అక్కడ ఉండటం? అవును. కాకపోతే నీలాగే అడిగింది. నేను నువ్వు వచ్చాక చెప్తా అన్నాను. ఏంటి నువ్వు చెప్పేది? నేను చెప్తా, నువ్వు విను. నీకు గంట టైం. ఇంకో ఫ్లాట్ చూడు, లేదంటే మీ ఇంటికి పోదాం. మీ అత్తగారిని పుణ్యక్షేత్రాలకు పంపేయి. హలో మాస్టారు, ఇది మా ఇల్లే. నమ్మి నిజాలు చెప్పే. ఈ ఇల్లు నీదా? ఏవి పేపర్స్ చూపించు. ఇప్పటికిప్పుడు పేపర్స్ అంటే కష్టం, ముందు నువ్వు రారా. ఏంటి వచ్చేది? నాకు ఈ ఇల్లు సరిపోదు. నాకు BHK కావాలి. నా లగేజ్ చూడు. మళ్ళీ ఆ టింకె మొహంది. అది కాక ఇక్కడ నా కారు పార్కింగ్ కూడా సరిపోదు. మరదే, ఆ మాత్రం ఆలోచించకుండా ఇక్కడికి రమ్మని చెప్తానా? ముందు పదా అంటూ మరో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా లాక్కెళ్ళింది. సంజయ్ ఫేస్కి కర్చీఫ్ అడ్డం పెట్టుకుని స్వాతి వెనకే వెళ్ళాడు. హరి, భాష అప్పుడే టీ తాగి కారు దగ్గరికి వచ్చారు. సంజయ్ అలా వెళ్తుంటే భాష హరితో, సంజయ్ సార్ ఇక్కడే ఉంటున్నాడని తెలియాలి, రేపటి నుంచి జనాలు క్యూ కడతారేమో. ఏంటి సంజయ్ సారా? అదేంటి, మన మేడంకి హస్బెండ్, మనకి సారేగా. అబ్బో నేనైతే అలా అనుకోను. మన మేడంని చాలాసార్లు ఏడిపించాడు. మేడం ఎంత చేశారు నాకు, నా ఫ్యామిలీకి, ముఖ్యంగా దియా పెళ్ళి. నేను కళ్ళల్లో కూడా చేయలేను, అంత బాగా చేశారు. అందుకే మేడం ఎప్పుడు ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే నేను ఆయన్ని సార్ అంట. అందుకే నేను సంజయ్ విశ్వాసం అనేది. స్వాతి లోపలికి వెళ్ళగానే వెనక సంజయ్ వచ్చాడు. సంయుకి అన్నీ గుర్తొచ్చాయి. మరి సంజయ్కి రాలేదా? నేను చెప్పను. స్వాతి సంయుని వెతుక్కుంటూ వెళ్ళి చూసేసరికి సంయు ఊయల్లో అలా కాళ్ళు కిందకి చాపి కళ్ళు మూసుకుంది. స్వాతి నవ్వుకుంది. వెనకే వచ్చిన సంజయ్ అలా చూసి, ఏంటి మీ ఫ్రెండ్ నిద్రపోవడానికి వచ్చిందా అని అడిగాడు. స్వాతి సంయు అని పిలవగానే ప్రకృతి చల్లదనాన్ని ఆస్వాదిస్తున్న మన పాప
కళ్ళు తెరవకుండానే ఏంటి అన్నది. మీ ఆయన వచ్చాడు అని చెప్పేసరికి సంయు కంగారుగా లేచి పడిపోయింది. అయ్యో జాగ్రత్త అని అన్నది స్వాతి. సంజయ్ మాత్రం ఏం పట్టనట్లు చూసి చూడనట్లు వెళ్ళిపోయాడు. వచ్చేశాడా డేగమొహంగాడు. ఇద్దరూ లోపలికి వచ్చారు. కష్టం స్వాతి, నాకు సరిపోదు. నాకు మాత్రం సరిపోతుందా? స్వాతి ఇద్దరిని చెరో చేయి పట్టుకుని హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టింది. ఇద్దరూ ఒకరికొకరు తగిలారు. వెంటనే దూరం జరిగారు. స్వాతి ఇద్దరు ఎదుట కింద కూర్చుంది. ఇద్దరూ తననే చూస్తుంటే, సరే సారీ, నేను కావాలని ఈ ఫ్లాట్ తీసుకున్నా. సంజయ్ ఏదో చెప్పబోతుంటే స్వాతి ఆపు అని చేయి చూపించి, మీ ఇద్దరూ ఏమీ మాట్లాడవద్దు. 4 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నా. ఒక 5 నిమిషాలు నన్ను మాట్లాడనీయండి. ఇద్దరు సరే అని తన వైపు చూసి తల ఊపారు. ఈ ఇల్లు మీ ఇద్దరికి ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలు ఇచ్చింది. ఒప్పుకుంటా, మీరు విడిపోవడానికి కారణాలలో ఒకటి ఇక్కడే జరిగింది. అవన్నీ గతం. మీకు ఈ 3 నెలలే ముఖ్యం. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోమన్నారు. మీ ఆనందం, సంతోషం ఇక్కడే పోగొట్టుకున్నారు. సో అవి మళ్ళీ ఇక్కడే వెతుక్కోండి. సంయు అందుకుని, నా బాధ, ఏడుపు, విరక్తి అన్నీ ఇక్కడే మొదలైనాయి. అవి కూడా వెతకాలా? స్వాతి, నీ తొక్కలో ఫ్రెండ్కి చెప్పు, నేను కూడా తెలుగులో సేమ్ అని. నేను తొక్క? నువ్వేంటి అచ్చొచ్చిన ఆంబోతువా? సంజయ్ పైకి లేచి, ఏంటి ఎక్కువ పేలుతున్నావు? కొట్టానంటే ముక్కు మొహం ఏకమవుతాయి. ఇక్కడ స్వాతి చితికిలపడి తల పట్టుకుంది. అబ్బా అంతుందా? ఏది కొట్టు చూద్దాం అని సోఫా పైకి ఎక్కింది సంయు. ఈ సంయు ఏంటి ఆవు అంటే దగ్గర ఏది ఉంటే దానిపైన ఎక్కేస్తుంది. ఓ, మన పాపకి ఈ సంజయ్ గాడు అందడుగా. నెక్స్ట్ టైం మన పాపకి హీల్స్ తీసిస్తాను. మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం దాని గురించి. త్వరగా రండి, సీన్లోకి వెళ్దాం. అది విన్న సంజయ్, ఇవాళేగా తగలెడ్డావు. నీకు రోజుకో సినిమా చూపించకపోతే నా పేరు సంజయ్నే కాదు. ఓహో అవునా? అయితే వేరే పేరు ఆలోచించాలి. ఫ్రెండ్స్, మీరు కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. నన్ను స్వాతిని ఇలా వదిలేస్తే మేము ఏమైపోవాలి చెప్పండి. మీ సపోర్ట్ ఉందని నేనే స్వాతికి బలమిచ్చి వీళ్ళ దగ్గరికి పంపాను. మీరు ఇలా సైలెంట్గా ఉంటే అంతే మరి నా కథ. ఇక్కడ మన సంయు నువ్వు చూపించడం కాదు, నేనే చూపిస్తా అని అన్నది. స్వాతి పైకి లేచి, అయితే ఉంటున్నారుగా ఇక్కడ, మీ తోకలతో మీ సామాన్లు సర్దించుకోండి. నాకు ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది. నాకు బెడ్రూమ్ కావాలి, చెప్పు ఎక్కడ అంటూ సోఫా దిగింది సంయు. కుదరదు, నాకే బెడ్రూమ్ కావాలి, చెప్పెక్కడ. ఇది మరీ బాగుంది. తిట్టుకునేటప్పుడు మాత్రం మీదకు వెళ్తారు, కానీ ఏదైనా చెప్పాలంటే నేను కావాలి. సరే, ఓ పని చేయండి. మీ లగేజీలో కంపల్సరీ, నీడ్, రేర్ అని డివైడ్ చేసుకొని, కంపల్సరీ అంటే అది లేకపోతే కుదరదు అనేవి, నీడ్ అంటే అవసరం ఉంది, రేర్ అంటే ఎప్పుడో ఒకప్పుడు యూజ్ చేసేవి, ఇలా అన్నమాట. బెడ్రూమ్లో 4 సపరేట్ షెల్ఫ్లో చెరో 2 షెల్ఫ్లు తీసుకోండి. ఒక్కో దానిలో 5 ర్యాక్స్ ఉన్నాయి. కంపల్సరీవి అక్కడ పెట్టుకోండి. నీడ్వి కిచెన్లో చాలా ర్యాక్స్ ఖాళీనే, సో అక్కడ పెట్టుకోండి. ఇంకా రేర్ మీ బ్యాగుల్లోనే ఉంచుకోండి. ఇద్దరు ఒక్కసారే మరి బ్యాగులో అనగానే స్వాతి, నా నెత్తి మీద పెట్టండి, తీసుకుపోతా అన్నది. సంజయ్ తన లగేజ్ తెమ్మని ఫోన్ చేశాడు. సంయు స్వాతితో, సరే నేను వస్తా పద, నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉంది. శ్యామ్ పాపం తనే అటెండ్ అవుతున్నాడు. కౌన్ కిస్కా గొట్టంగాలు మాత్రం పాపం. ఇది దీని పైత్యం. ఇవాళ కాదు కానీ రేపు వెళ్ళి సంయు అని స్వాతి అనగానే, నేను మాత్రం వెళ్ళాలి, షెడ్యూల్స్ క్యాన్సిల్ చేయడం కుదరదు అని అన్నాడు సంజయ్. సరే మీ ఇష్టం. వెళ్ళే ముందు ఒకటి చెప్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడి నుంచి మీ ఇళ్లకు వెళ్ళకూడదు. ఇంకో విషయం, రాత్రి అవ్వగానే మీ తోకల్ని పంపేయాలి. నేను వస్తూనే ఉంటాను. ముందే చెప్తున్నా, ఫర్నిచర్ జాగ్రత్త, ఏమైనా పగిలిపోతే మాత్రం ఊరుకోను అంటూ 2 సెట్స్ కీస్ ఇచ్చింది. ఇవిగో విడివిడిగా కీస్. అన్నట్లు ఇంకో విషయం, కిచెన్లో అన్ని సరుకులు ఉన్నాయి, నేను వెళ్తున్నా అనగానే సంయు, నేను వస్తా అని తన కీస్ తీసుకుని కిందకి వెళ్ళింది. అమ్మయ్య, పీడ వదిలింది అని పైకనేశాడు. సంయు తన ఫోన్ కోసం వచ్చి వినేసింది. ఏమన్నావు? పీడనా? అందుకేగా వదిలించుకున్నావు అని కోపంగా చూసి తన ఫోన్ తీసుకుని కావాలని డోర్ గట్టిగా లాగివేసి వెళ్ళింది.
రావే, సాయంత్రం వస్తావుగా, నీ పని అప్పుడు చెప్తా అనుకున్నాడు. సంజయ్ తన స్టాఫ్ సహాయంతో తన లగేజ్ సెట్ చేశాడు. ఆ తర్వాత అకాడమీకి వెళ్ళాడు. సంయు కూడా రోజంతా బిజీగా ఉన్నది. ఆ రోజు మధ్యాహ్నం కళ్యాణ్కి ఫోన్ వచ్చింది మహేందర్ నుంచి. కళ్యాణ్, ఏంటి అన్నిసార్లు కాల్ చేశావు? మీరు మరీ నటించకండి అంకుల్. నేనా? నటించడమా? మీరే. సంయు సంజయ్ దగ్గరకు వెళ్ళిపోయింది అని తెలీదు మీకు? ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్? నిజమే మాట్లాడుతున్నా, తనే చెప్పింది. అంతేకాదు, కావాలంటే సంజయ్ని అడుగు అన్నది. కళ్యాణ్, నాకు తెలియకుండా ఏదో జరుగుతున్నది, నువ్వు బాధపడకు, నేను మాట్లాడతా సంయుతో అని కాల్ కట్ చేసి సంయుకి చేశాడు. కానీ తను మీటింగ్స్లో ఉండి మహేందర్ కాల్స్ చూడలేదు. మహేందర్ రేవతి దగ్గరికి వచ్చి సంయు ఫోన్ చేసిందా అని అడిగాడు యమ సీరియస్గా. జనని, కార్తిక్ ఇద్దరు అక్కడే ఉన్నారు. చేసింది. నాకెందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేస్తారు? ఏదో ప్లాన్ వేసి ఆపుతారు. ఏం ప్లాన్స్ వేస్తాను? నీ కంటికి ఎలా కనపడుతున్నాను? ఏం ప్లాన్సా? ఏ ప్లాన్ వేసి సంయుకి సంజయ్కి గొడవ పెట్టారో, ఏం ప్లాన్ వేసి మీకు దెబ్బలు తగలకుండానే చేయి ఫ్రాక్చర్ అయినట్టు నాటకం ఆడి సంయుని నమ్మించారో ఆ ప్లాన్లే. జనని, కార్తిక్ షాక్ అయ్యారు. మహేందర్ ఓపెన్ అవుతూ, అవును వేశాను. అయితే ఏంటిప్పుడు? వాడు నాకు ఇష్టం లేదు, అందుకే ప్రాణంగా పెంచుకున్న కూతుర్ని నా వైపు తెచ్చుకోవడానికి వేశాను. ఇప్పుడు తనకి చెప్తావా అంటూ ఎగతాళిగా నవ్వేసరికి, నేనా చెప్పేది? కానే కాదు, తనకు తానే తెలుసుకుంటుంది. తెలియచెప్పేవాడు పక్కనే ఉన్నాడు. సరే, మీకు చేతనైతే మీ కూతురికి ఫోన్ చేసి రమ్మనండి. ఎందుకు? ఎలాగో ఇంకో గంటలో బయలుదేరుతున్నాము. వెళ్ళాకే కలిసి మాట్లాడి రేపు ఈ పాటికి మన ఇంటికి తెచ్చేస్తా అంటూ వెళ్ళిపోయాడు. పిన్ని, నువ్వు సంజయ్కి సపోర్ట్ చేస్తున్నావా? ఎప్పటి నుండి? ఆ రోజు ఆది నిన్ను టీజ్ చేస్తే సంజయ్ సేవ్ చేశాడు. అలాంటిది మన సంయు తనే కాదు, మనమంతా సంజయ్ని దూరం చేసుకున్నాము. ఇంకా మీ నాన్న ఆది ఆస్తి చూసి వాళ్ళ ప్రపోజల్కి మీ నాన్నగారిని ఒప్పించాడు. నువ్వు ఈ పెళ్ళికి ఓకే అన్నావు. ఆదిలో మార్పు వచ్చిందో లేదో తెలియదు, కాబట్టి నీ లైఫ్ గురించి ఆలోచించుకో. ఇన్నాళ్ళు ఏం మాట్లాడకుండా ఉన్న నేను ఎందుకు మారానంటే చెప్పేశారు మరి, తర్వాత చూద్దాంలే ఫ్రెండ్స్. అంతా విని కార్తిక్, అమ్మా ఇంత జరిగితే ఎందుకు చెప్పలేదు? అయినా డాడీ కూడా అంటూ నుదురు రుద్దుకున్నాడు. మీ ఇద్దరు సంయుని ఈ 3 నెలలు తక్కువగా కలవండి, తనకు ఏమి చెప్పొద్దు అన్నది. జనని మనసులో, ఆది నాకు తెలియకుండా ఇంత చేశావా? చెప్తా నీ పని, వస్తున్నా. ఇక్కడ మన సంయు మీటింగ్స్ అన్నీ అయ్యేసరికి 4 దాటింది. సంయు లంచ్ కూడా చేయలేదు. శ్యామ్ వచ్చి తనకి సాలెడ్, శాండ్విచ్ తెచ్చాడు. అవును, మీ నాన్నమ్మ లంచ్ ఇవ్వకుండా ఉండరే, నీ సంగతి తెలిసి. సంయు ఏం మాట్లాడలేదు, ఏదో ఆలోచిస్తోంది. ఓయ్ నిన్నే, ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నేను వెళ్తా. అవును, ఏమన్నారు నిన్న జడ్జి గారు? ఇంకా ఏమీ చెప్పలేదు, ఇంకో 1 వీక్ తర్వాత తెలుస్తుంది. నువ్వు నిన్న మీటింగ్ డీటెయిల్స్ నాకు మెయిల్ చేయి. ఉంటా, బాయ్ అని కారు దగ్గరికి వెళ్ళింది. అటు నుంచి తన మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడే 7 వరకు ఉండి హరి భాషాని ఇంటికి వెళ్ళమని తనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. పార్క్ చేసి పైకి వెళ్ళింది. ఎందుకో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఇంకా సంజయ్ రాలేదు. లాక్ తీసి లోపలికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళింది. మళ్ళీ గతం, సంజయ్ అల్లరి, సరసాలు బాగా డిస్టర్బ్ చేశాయి. అప్పుడు చూసింది, తనకి కేవలం 3 ర్యాక్స్ మాత్రం ఉంచి అన్నింటిలో తన బట్టలు పెట్టేశాడు మనోడు. డొకోటో గాడు నా ర్యాక్స్ కూడా ఆక్యుపై చేశాడు. చిచి, అసలే ఆ మీటింగ్ డీటెయిల్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇంకా డాడీతో మాట్లాడలేదు, దానికి తోడు ఈ వేస్ట్ ఫెలో. అబ్బా అంటూ అరిచి తనకు ఇష్టమైన పని అదేనండి, వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. ఏం చేయాలా అని చూసి బిర్యానీ చేస్తే, ఎస్, వాడు వచ్చే టైంకి చేసుకుని నీ సంగతి చెప్తా అనుకుంటూ స్టార్ట్ చేసింది. అరగంటలో మంచి గుమగుమ వాసనలతో వెజ్ దమ్ బిర్యానీ చేసింది. ఇల్లంతా అదిరిపోయే ఫ్లేవర్. చేయడం పూర్తి అయ్యాక నాన్నమ్మకి, స్వాతికి కాల్ చేసి కొంతసేపు మాట్లాడి పెట్టేసింది. 9 కొట్టగానే కాలింగ్ బెల్ మోగింది. టీవీ చూస్తున్న సంయు లేచి వెళ్ళి తలుపు తీసింది. సంజయ్. ఇద్దరి కళ్ళు ఒక్క క్షణం కలుస్తాయి. తనని చూడనట్టు లోపలికి వచ్చాడు. సంయుకి మళ్ళీ టెన్షన్. ఇన్ని సంవత్సరాల తర్వాత సంజయ్తో, అది ఒంటరిగా. గుండెల్లో గుబులు.
నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను అనుకుంటూ తనకు తానే సర్ది చెప్పుకునే ప్రయత్నం. సంజయ్ ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లోకి వచ్చి రిమోట్ తీసుకుని ఛానల్స్ తిప్పుతున్నాడు. మొదలెట్టాడు డామినేషన్. అనుకుంటూ నేను ఇంగ్లీష్ మూవీ చూస్తున్నా, అది పెట్టు అన్నది సీరియస్గా. సంజయ్ విని ఏం పట్టనట్లు ఏదో న్యూస్ ఛానల్ పెట్టాడు. నేను ముందొచ్చాను కాబట్టి రిమోట్ నాది అని సంజయ్కి దగ్గరగా వచ్చింది. అబ్బా, అలా అని రూల్ ఉందా? నేను వన్ సీన్లోకి వచ్చాక అన్నీ నావే అని కళ్ళెగిరేశాడు. సంయు సంజయ్ చేతిలోని రిమోట్ లాక్కోవాలని చూసింది. తన పిచ్చి కాకపోతే సంజయ్ గాడి ముందు తనెంత, తన బలమెంత? సంజయ్ రిమోట్ తనకివ్వకుండా ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. మన పాప చేసేదేం లేక బాల్కనీలోకి వెళ్ళింది. అక్కడ ఉయ్యాలలో సెటిల్ అయ్యి దొంగ సచ్చినోడు బిల్డప్ కొడుతున్నాడు. అప్పట్లో నీ మీద యాటిట్యూడ్ చూపించానా అనేవాడు ఇప్పుడు నన్ను చూడగానే వస్తోంది మాయరోగం అంటూ అక్కడే కాసేపు కూర్చుంది. కడుపులో ఎలకలు జాగింగ్ చేయటం మొదలైంది. అవును, బిర్యానీ చేశా కదా అంటూ కిచెన్లోకి వెళ్ళింది. కంచంలో బిర్యానీ పెట్టుకుని వచ్చి కావాలని హాల్లోకి వచ్చి సెటిల్ అయ్యింది. తినటం స్టార్ట్ చేసి టీవీ చూస్తోంది. ముక్కుకి కమ్మటి బిర్యానీ స్మెల్ రాగానే మనోడు ఏంటా అని చూస్తే సంయు తింటోంది. అమ్మని, నాకు నోరూరించడానికేగా బిర్యానీ చేసుకుని తింటోంది. సంయు స్వాతికి కాల్ చేసింది. స్వాతి లిఫ్ట్ చేయగానే ఏంటే ఇంటికి వెళ్ళావా అని అడిగింది సంయు. వచ్చానే ఇప్పుడే. నువ్వేం చేస్తున్నావు? నేను మంచి బిర్యానీ చేసి తింటున్నాను. సంజయ్కి ఆకలి మొదలైంది. బిర్యానీనా? మరి మీ ఆయనకి పెట్టావా? ఏంటి వినిపించడం లేదా? బిర్యానీనే, వెజ్ బిర్యానీ. అబ్బా, టేస్ట్ ఉందే. నా డబ్బు నేనే వాయించుకోకూడదు కానీ ఇది కావాలని చేస్తోంది. ఈ పాటికి నా ఇంట్లో చెఫ్ డిన్నర్ చేసి పెట్టేవాడు. ఇప్పుడు ఎలా? ఆకలి దంచేస్తోంది. ఒసే రాక్షసి, పాపం వాడికి పెట్టవే. ఓ, సైడ్ డిష్నా? వెజ్ చట్ఫట్ కర్రీ యమ్మీగా ఉంది. దీన్ని కాదు, ఆ స్వాతి గడి పని చెప్పాలి అంటూ రిమోట్ సోఫాలో పడేసి బాల్కనీలోకి వెళ్ళాడు సంజయ్. యాహూ అంటూ రిమోట్ తీసుకుని స్వాతి ఫోను కట్ చేసి తనకు కావలసిన మూవీ పెట్టుకుని తినడంలో మునిగిపోయింది. అక్కడ మనోడు స్వాతికి ఫోన్ చేశాడు. స్వాతి కాల్ చూస్తూనే చచ్చా అనుకుంటూ లిఫ్ట్ చేసింది. స్వాతి, నీకు అరగంట టైం, నాకు డిన్నర్ పంపు, లేకపోతే నీ ఫ్రెండ్ని ఏం చేస్తానో నాకే తెలియదు అని కాల్ కట్ చేశాడు. స్వాతి తల కొట్టుకుంటూ తన ఇంట్లో వంట మనిషితో సంజయ్ నైట్ తినే మెనూ ప్రిపేర్ చేయించి డ్రైవర్కి అడ్రస్ చెప్పి పంపింది. సంయు ఫుల్గా లాగించి సంజయ్ ఎక్కడా కనపడకపోవడంతో లేకపోతే నా దగ్గర నీ వేషాలు అంటూ కిచెన్ క్లీన్ చేసి వచ్చి మళ్ళీ టీవీలో మునిగింది. సంజయ్ మార్నింగ్ నుండి మ్యాచ్లో అలసిపోయి ఉండటం వలన బాల్కనీలో హాయిగా చల్లగాలి వస్తుంటే నిద్రేశాడు. కాసేపు తర్వాత కాలింగ్ బెల్ మోగేసరికి సంయు డోర్ తీసింది. స్వాతి వాళ్ళ డ్రైవర్ని చూసి ఏంటి రాజు ఈ టైంలో అని అడిగింది. అతను డిన్నర్ బ్యాగ్ ఇచ్చి మేడం ఇమ్మన్నారు సంజయ్ సార్కి అన్నాడు. నేనిస్తా, నువ్వు వెళ్ళు అనగానే అతను వెళ్ళిపోయాడు. సంయు డైనింగ్ టేబుల్ మీద ఆ బ్యాగ్ను పెట్టి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి అవును, అసలు ఈ డోంగ్రీగాడు ఏం తింటాడు జనరల్గా, డైట్ వేరుంటుందిగా వీళ్లకు అనుకుంటూ ఓపెన్ చేసింది. 3 బాక్సులు ఉన్నాయి. ఒక దాంట్లో ఫుల్కా, ఇంకో దాంట్లో కర్రీ, మూడో దాంట్లో సలాడ్. అబ్బా, ఎంత ఏడిపించావరా నన్ను అనుకుంటూ కూరలో కారం 2 చెంచాలు కలిపింది. సలాడ్లో ఉప్పు 3 చెంచాలు కలిపింది. మళ్ళీ అన్నీ సైలెంట్గా సెట్ చేసి లాలలలా లాలలలా అని కూని రాగం తీస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం ఎక్కింది. స్వాతి సంజయ్కి కాల్ చేసింది. సంజయ్ లిఫ్ట్ చేయగానే రే తిన్నావా అని అడిగింది స్వాతి. ఏంటి డిన్నర్? ఏది నువ్వు పంపనిదే? కొట్టానంటే కొట్టులో పడతావు. మా రాజు వచ్చి ఇచ్చాడు చూడు. సంజయ్ లేచి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కనపడగానే ఉంది, మీ దెయ్యం తీసుకున్నట్టుంది. సరే, రేపటి నుంచి నేనే పంపిస్తా, చూద్దాం అని కాల్ కట్ చేశాడు. పాపం మంచి ఆకలి మీద ఉన్నాడు. ప్లేట్లో అన్నీ వేసుకుని అక్కడే కూర్చుని ఫుల్కా తుంచి కర్రీతో తిన్నాడు. కారం అనిపించింది. అయినా సరే చూద్దామని మళ్ళీ తిన్నాడు. అంతే, ఎక్కిళ్ళు, కళ్ళ వెంబడి నీళ్లు, నోరు అబ్బో అంతే. దబ్బుక్కున వెళ్ళి వాటర్ తీసుకుని గడగడ తాగాడు. ఏంటి ఇంత కారం, అబ్బా వాచిపోయింది అనుకుంటూ సలాడ్ తిన్నాడు. ఇంకా చెప్పక్కర్లేదు. వామ్మో, ఏమైంది? ఈ స్వాతి కూడా పగపట్టిందా
అనుకుంటూ ఫోన్ చేశాడు. స్వాతి లిఫ్ట్ చేయగానే, ఏయ్ కొంపదీసి నువ్వు నీ ఫ్రెండ్ ప్లాన్ వేసి నన్ను ఆడుకోవాలనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నావురా? కూరలో కారం, సలాడ్లో ఉప్పు, అసలు ఎలా చేశారు? అవునే, నువ్వు కానీ చేసావా వంట? లేదు, మా వంట ఆవిడే చేసింది. ఏమైంది? సంజయ్ విషయం చెప్పగానే స్వాతికి అర్థమయ్యింది. ఏంటే సైలెంట్ అయ్యావు? రే, బాక్స్ మాత్రమే మా ఇంటి నుంచి వచ్చింది అని చెప్పి ఫోన్ పెట్టేసి, సంయు అయిపోయావు పో అనుకుంది. ఏంటిది? బాక్స్ మాత్రమే? ఏం మాట్లాడుతోంది? విషయం అర్థమైంది. అంతే, సంయు కోసం వెతికాడు. హాల్లో లేదు. బెడ్రూమ్లోకి వెళ్ళాడు. లైట్ వేశాడు. ఏసీ ఫుల్గా పెట్టి దుప్పటి ముసుగులో బజ్జుంది బేబీ. సంజయ్ కోపంగా దుప్పటి లాగాడు. సంయు కదులుతూ ముడుచుకుంది. నువ్వు ఫుల్గా లాగించి నన్ను పస్తులుంచుతావా? ఉండు నీ పని చెప్తా అంటూ వెళ్ళాడు. ఇప్పుడు మన సంయుకు ఉంటుంది జింతాక్క జిగా జిగా జింతాక్కత్త. మన సంజయ్ ఏం చేయబోతాడు? మన సంయు పరిస్థితి ఏంటి? ఇదంతా తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.